అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ కేటాయించడంలో చాలా కథ ఉంది, చాలా తతంగం నడిచింది. ఆషామాషిగా ఇంత బడ్జెట్ అనేది కేటాయించలేదు. ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎంతో ఆలోచన ఉంది, ఎంతో ముందడుగు వేయటం వల్ల ఏపీకి దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఇంత బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. అయితే గతంలో అనేక సార్లు బడ్జెట్ విడుదల చేసినా కూడా ఆంధ్రప్రదేశ్కి అనుకున్నంత ఊహించినంత బడ్జెట్ అయితే ఇవ్వకపోవడంతో అందరూ నిరాశగానే ఉండేవాళ్ళు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ యొక్క అభ్యర్థన కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రార్థనల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి ఈ బడ్జెట్ని రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత 2014 నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ని విడుదల చేసేటప్పుడు ఏపీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూసినప్పటికీ బడ్జెట్ కేటాయింపులో ఏపీలో అందరినీ నిరాశపరచడమే జరిగింది. ఆంధ్ర ప్రజల కళలైనటువంటి అమరావతి నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం యొక్క ప్రస్తావన ఆ యొక్క బడ్జెట్లో వచ్చేది కాదు. తర్వాత 2019లో జగన్ గెలిచినప్పుడు ఇక ఆంధ్ర ప్రజలు ఈ బడ్జెట్ పైన ఆశలే వదిలేశారు. ఎందుకంటే జగన్ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాల గురించి ఆలోచించలేదు, బడ్జెట్ కేటాయించమని కూడా అడగలేదు. ఒకవేళ బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా ఆ నిధుల్ని వినియోగించేటువంటి కెపాసిటీ జగన్కి లేదు. ఒకవేళ నిధులు విడుదల చేసినప్పటికీ కూడా స్వలాభాల కోసమే జగన్ యొక్క నిధుల్ని ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఒకవేళ ఏపీకి ఏదైనా కావాలన్నా గట్టిగా డిమాండ్ చేసేటువంటి సత్తా జగన్కే లేదు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా తన కేసులు ప్రస్తావన తప్ప రాష్ట్రానికి మేలు చేకూర్చే పనులు ఎప్పుడూ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గట్టిగా నమ్మకం ఉంది. కాబట్టి గత 5 ఏళ్లలో కూడా ఈ బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎటువంటి ఆశలు లేవు. కానీ ఈసారి బడ్జెట్ అంటే 2024 బడ్జెట్ కేటాయింపులో చంద్రబాబు నాయుడు వేసినటువంటి స్టెప్తోనే ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. దీనికి ప్రధాన కారణం టీడీపీ యొక్క మద్దతు బీజేపీకి ఉండటం. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేన్ని సీట్లు రాలేదు. దీంతో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ యొక్క మద్దతుతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్గ కేటాయింపులో కూడా చంద్రబాబు తన స్వలాభం కంటే కూడా రాష్ట్ర మేలు కోసమే ఆలోచించారని చెప్పొచ్చు. దేనికంటే కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడిని మీకు ఎన్ని మంత్రులు కావాలి, ఏ శాఖలు కావాలి అని అడిగినప్పుడు నాకు ఇన్ని సీట్లు కావాలి, ఈ శాఖలే కావాలి అని నేను అడగను. మీరు ఎన్ని శాఖలు ఇచ్చినా, ఏ శాఖలు ఇచ్చినా నాకు ఓకే. కానీ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఏపీ రాష్ట్రాన్ని తిరిగి రూపుదిద్దుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు, అమరావతిని పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మీ పూర్తి సహకారం ఇవ్వాలి అని నరేంద్ర మోడీని కోరటం. అప్పుడు చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఆ అడుగే ఈరోజు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత బడ్జెట్టు, ఈ బడ్జెట్టు రావడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. రాష్ట్రానికి ఇచ్చినటువంటి బడ్జెట్ని ఒకసారి మనం చూసినట్టయితే అమరావతి క్యాపిటల్ అభివృద్ధి కోసం 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో అంటే 2014లో 2,500 కోట్లు ఇస్తానని చెప్పారు. కానీ 1,500 కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం కాబట్టి ఆ రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి 15,000 కోట్లు బడ్జెట్లో పెడుతున్నామని ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి తమ పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి అయితే
అది దేశంలో ఉన్నటువంటి ఆహార కొరతని తీరుస్తుంది కాబట్టి, అది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిదని చెప్పి, దానికి పూర్తవడానికి కావాల్సినటువంటి పూర్తి మద్దతుని, సహకారాన్ని, అవసరమైతే దానికి నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. తర్వాత వెనకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్, అంటే అనంతపురం, చిత్తూరు, కడప లాంటి దాదాపు మన రాష్ట్రంలో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల్ని కూడా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అందిస్తూ ఉన్నారు. తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్, మొత్తం ఇండస్ట్రీ కారిడార్స్ 2 ఉన్నాయి. ఒకటి హైదరాబాదు, బెంగళూరు అయితే ఇంకోటి వైజాగ్ టు చెన్నై. వీటికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అందిస్తామని, వాటి యొక్క అభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు. ఇవన్నీ చూస్తే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క మేలు చేసే దిశగా ఈసారి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టిందని చెప్పొచ్చు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క మేలు చేకూర్చడానికి ఈ బడ్జెట్ విడుదల చేసింది అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కలల్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని సాధించుకునే యొక్క బడ్జెట్ అనుకోవాలి. ఇది మొత్తం కూడా చంద్రబాబు నాయుడు యొక్క కృషి ఫలితం, అంతేకాకుండా టీడీపీ నాయకుల యొక్క సీట్లు త్యాగ ఫలితం కూడా. ఎన్నికల్లో సీట్లు కేటాయించినప్పుడు టీడీపీకి చెందినటువంటి ఇన్ఛార్జీలు వారి యొక్క సీట్లని త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పుడు వారు చేసినటువంటి త్యాగం, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు వేసినటువంటి అడుగులు, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ, దాని యొక్క ఫలితంగానే మనం చెప్పుకోవాలి.